ఇప్పుడు యాక్చువల్ గా మనం చూస్తున్న మనిషి ఎంపీ గారు, అసలు కావాల్సిన ఎంపీ గారు కొన్ని సమీకరణాల వల్ల మనకి మిస్ అయిపోయింది. కానీ ప్రజల మనిషి ప్రసాద్ రెడ్డి గారు అందులో ఏమున్నాయి అసలు అవసరం అనేది వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో అప్లోడ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఉన్నారు. నారాయణపురం నా సొంత గ్రామమైన నారాయణపురం గ్రామంలో ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డరంగా ప్రజల కోరిక మేరకు ఫస్ట్ అంటే జనంలో తిరిగినప్పుడు కూడా చూశాను. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ పాలనలో కూడా ఏ ఒక్కరికి కూడా లబ్ధిదారులకు ఏ ఒక్కళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లు అని ఒక లేదు. డబుల్ బెడ్రూమ్ అని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి, తర్వాత ఇక్కడ కాలేజ్ ఒకటి, డిగ్రీ కాలేజ్ ఒకటి, ఐటీఐ కాలేజ్ ఒకటి, ఇంకా చాలా కల్లూరు అంటే ఇది ఒక ఆర్డీఓ హెడ్ క్వార్టర్ కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో ఇది కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కూడా రాబోతుంది కాబట్టి డెవలప్ అయ్యే దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు సొంత మండలం సొంత గ్రామంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ మండలం కానీ ఈ కాన్స్టిట్యూన్సీ కానీ ఈ జిల్లా కానీ డెవలప్మెంట్ చేసే దాంట్లో ముందుంది. నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ నారాయణపురంలో ఉన్నాం. ఇక్కడ మన మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి స్వగ్రామం ఇది నారాయణపురం. నా పేరు సత్యనారాయణ రెడ్డి. ఈరోజు ఎంపీ గారు తమ్ముడు ప్రసాద్ రెడ్డి గారు నారాయణపురం విలేజ్ రావడం జరిగింది. దాని భాగంగా విలేజ్ లో మాకు అంబులెన్స్ విలేజ్ రెండు ఉన్నాయి, నారాయణపురం, సత్యనారాయణపురం. నారాయణపురంలో సుమారుగా ఒక 8 లక్షలతోటి వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఆ వాటర్ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగానే ఇవ్వటం. అట్లనే పద్మనాభపురంలో కూడా ఇంకో ప్లాంట్ ఓపెన్ చేశారు. అది కూడా సుమారుగా ఒక 8 లక్షల వాల్యూ ఉంటుంది. అవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో పాటు ఊళ్ళో సమస్యలు చెప్పడం జరిగింది ప్రజలు. దాని భాగంగా నారాయణపురం టు పేరువంత రోడ్డు ఒకటి శాంక్షన్లో ఉన్నది. అలాగే కొర్లగూడెం టు రామకృష్ణాపురం రోడ్డు ఒకటి, అది కూడా శాంక్షన్ ప్రోగ్రెస్ లో ఉన్నది. అట్లాంటితో పాటు ఇంకా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతో పాటు మా ఊరికి కూడా 33 kV సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ ఏఈ గారితో చెప్పడం జరిగింది. గ్రామంలో ఇంకా ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలో వన్ సైడ్ ఆల్రెడీ సిమెంట్ రోడ్డుకి కట్టండి, ఆపోజిట్ సైడ్ కూడా సైడ్ డ్రైన్లు కట్టడానికి ఆల్రెడీ ఎస్టిమేషన్లు పంపించాను. వీటికన్నిటికంటే మేజర్ ప్రాబ్లం మా ఊరికి రైతులు వాటర్, మాకు ఎన్ఎస్పి వాటర్ ఒక్క ఎకరానికి కూడా పారుగా లేదు. పేరెంట్స్ మేజర్ కింద దగ్గర మా ఊరికి ఒక 200 ఎకరం సుమారుగా ఉన్నది. దానికి సైడ్ వాళ్ళు కట్టడానికి సుమారుగా 12 కోట్లతోటి ప్రపోజల్ పంపించడం జరిగింది. దాన్ని కూడా అవుతుందని మేము ఆశిస్తున్నాము. మా ఊరు మంత్రిగా అవటం మా ఊరు ప్రజలకే మేము అదృష్టంగా భావిస్తున్నాము. నేను శ్రీనివాసరెడ్డి కజిన్ బ్రదర్ని. మా ఊరికి మేము ఒక రకంగా చెప్పాలంటే శ్రీనివాసరెడ్డి గారు మా ఊళ్ళో పుట్టడం కూడా మా ఊరు అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఊరికి అభివృద్ధిని సమవేగంతో దూసుకుపోయేలాగా శ్రీనివాసరెడ్డి గారు కార్యాచరణలో పెట్టుకున్నారు. అలాగే ఈ ఊళ్ళోకి వచ్చినా కూడా
ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా చిన్ననాటి అందరిని కూడా బంధువులు అయితే నేను మంచిదని అని ఆకారం కానీ ఇవ్వడు. అంత స్వభావంతో స్నేహశీలిగా ఉంటాడు. మా అందరితో కూడా ఎంతో సనువుగా సామరస్యంగా ఉండే మా బ్రదరు. అంటే ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఒక బ్రదర్లాగానే ప్రతి ఒక్కరిని చూసిన వెంటనే ఆప్యాయతగా కౌలించుకొని ఆప్యాయతగా మాట్లాడటం, ఆప్యాయతగా మందలేయటం, చిన్న పెద్ద అని వరుసలు పెట్టి పిలిచి మా ఊరికి నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టంగా మేము అందరం భావిస్తున్నాము. ఇప్పుడు యాక్చువల్ గా మనం చూస్తున్న మనిషి ఎంపీ గారు, అసలు కావాల్సిన ఎంపీ గారు కొన్ని సమీకరణాల వల్ల మనకి అది మిస్ అయిపోయింది. కానీ ప్రజల మనిషి ప్రసాద్ రెడ్డి గారు అండ్ వాళ్ళ బ్రదర్ అడుగుజాడల్లో నడుస్తూ ఇక్కడ ఈ గ్రామాన్ని ఇప్పుడు మనకి గ్రామంలో ఏమున్నాయి అసలు అవసరాలు అనేది వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఈ రోజు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మాకు చెప్పండి. ఈరోజు నారాయణపురం, నా సొంత గ్రామమైన నారాయణపురం గ్రామంలో ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీదనే పెరిగి చాలా డెవలప్ చేయాలనే కోరికతోటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ గ్రామాలలో సొంత ఊరైన ఈ నారాయణపురం గ్రామంలో రోడ్లు యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ వచ్చినప్పుడు మా మిత్రులు అందరూ కూడా వివిధ సమస్యలు చెప్పారు. ఒకటి మెయిన్ విలేజ్లో ఉన్న రోడ్లు, ఇంకోటి ఈ డ్రింకింగ్ వాటర్ చాలా ఈ ఫ్లోరైడ్ ప్రాంతంగా ఈ ఫ్లోరైడ్ కొంచెం డ్రింకింగ్ వాటర్లో ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో ఫ్లోరైడ్ ఉందని చెప్పేసి ఇక్కడ కానివ్వండి మన యామ్లెట్ విలేజ్ అయిన కొత్త నారాయణపురంలో కూడా రెండింటిలో కూడా 15 లక్షల వ్యయంతో ఇమీడియట్లీగా మినరల్ వాటర్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ యూనిట్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు ఓపెనింగ్ చేశాము. త్వరలో కూడా ఈ ఊరికి సంబంధించిన అన్ని రోడ్లు, లింక్ రోడ్లు కానివ్వండి, తర్వాత ఈ రైతులకి వెళ్ళే పొలాల్లో వెళ్ళే రోడ్లు కానివ్వండి, ఆయకట్టు సంబంధించిన రైతులకు కానివ్వండి, తర్వాత కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత కరెక్ట్ లేదని ఇందాక నా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళు అడిగిన విధంగా నారాయణపురం గ్రామానికి అన్ని సౌకర్యాలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో పెద్ద సమస్య చెప్పారు. అన్నా ఇక్కడ చాలా కోతులు, విపరీతమైన కోతులు, రైతులు అసలు మేము ఏ పంట వేసుకోవాలన్నా కానీ మొత్తం కూడా చాలా ఇబ్బందిగా ఉందని నా దృష్టి తీసుకొచ్చారు. ఎమ్మటే ఇక్కడ మన కోట వెంకటరెడ్డి అని మా మిత్రులు చెప్పడంతో ఎమ్మటే స్పందించి ఆ కోతుల ఏర్పాట్లు అనేది ఇక్కడ ఇబ్బంది లేకుండా పట్టించి వేరే ప్రాంతానికి పంపించడం జరిగింది. అడవిలో వాటికి కూడా ఇబ్బంది లేకుండా వాటికి కూడా మంచి ప్లేస్ చూసేసి జరగడం జరిగింది అనమాట. సార్ ఇంకోటి ఇప్పుడు యాక్చువల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే పేదల మనిషి అంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం డెఫినెట్లీ అది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పేదల దగ్గరకే ఎక్కువ ఆయన ఏ కార్యక్రమం అయినా మిగతా వాళ్ళు పోయినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కువ పేదల కుటుంబాల్లోనే ఆతిథ్యం స్వీకరిస్తుంటారు. అండ్ ఇప్పుడు మనకి భూభారతి చట్టం వస్తుంది. అది April 14th అంబేద్కర్ జయంతి నాడు ఓపెన్ చేస్తున్నారు. అండ్ మన రెవెన్యూ మంత్రి కావటం ఆ రోజు ఓపెన్ చేయటం, ఇది అసలు దానిపైన మీ అభిప్రాయం? చాలా సంతోషం. అంటే మన ఖమ్మం జిల్లా బిడ్డ, ముద్దు బిడ్డ, సీనన్నగా అనే ప్రేమగా పిలువబడే మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి కావటం, చాలా మంది రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ ల్యాండ్స్ విషయంలో ఏ ఇష్యూ ధరణి పేరుతోటి లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ పెట్టిన ధరణికి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి ప్రతి సమస్యలు ఏ సమస్య లేకుండా ఈ భూభారత్ అనే చట్టం తీసుకొచ్చి ఈ అంబేద్కర్ జయంతి రోజు 14th రోజున ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో అది చాలా ఈ తెలంగాణ ప్రజలకి చాలా శుభవార్త, చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అందరూ కూడా ఈ భూభారత్ ద్వారాగా అందరూ హ్యాపీగా, అంటే ఒక నా పేరు ఉండాల్సిన భూమి ఇంకొకరి మీద పెట్టడం, అది చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మెనీ ఇష్యూస్ కూడా అన్ని కూడా ఈ భూభారత్ ద్వారాగా అందరికీ కూడా పరిష్కారం జరుగుతుందని, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ స్కూల్ ఒకటి, తర్వాత ఇక్కడ కాలేజ్ ఒకటి, డిగ్రీ కాలేజ్ ఒకటి,
ఐటీఐ కాలేజ్ ఒకటి, ఇంకా చాలా కల్లూరు అంటే ఇది ఒక ఆర్డీఓ హెడ్ క్వార్టర్ కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో ఇది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కూడా రాబోతుంది కాబట్టి డెవలప్ అయ్యే దాంట్లో ఈ శ్రీనివాసరెడ్డి గారు సొంత మండలం సొంత గ్రామంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ మండలం కానీ ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఈ జిల్లా కానీ డెవలప్మెంట్ చేసే దాంట్లో ముందుంది. అన్ని కాలేజీల దగ్గర నుంచి మొదలుకొని అన్ని సమస్యలు కూడా పరిష్కరించి మంచి డెవలప్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. గడ్డ కాబట్టి మంచి డెవలప్ చేయాలనేది ప్రజల కోరిక, శ్రీనివాసరెడ్డి గారి కోరిక.